నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నాను. ఐయామ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. సో ఇవాళ అయితే నేను బ్లాక్ ఫ్రైడే షాపింగ్‌కి వెళ్ళబోతున్నాను. సో ఐయామ్ గోయింగ్ ఫర్ ఎ మాల్ అండ్ అక్కడైతే మనకి చాలా డిఫరెంట్ స్టోర్స్ ఉంటాయి. ఆల్రెడీ నేను మన ఛానల్‌లో అయితే బ్లాక్ ఫ్రైడే డీల్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ టెక్ రిలేటెడ్ వచ్చేసి నేను పాకెట్ టెక్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో నేనైతే రెడీగా ఉన్నాను. ఒకసారి ఇప్పుడు మనం స్టోర్కి వెళ్ళి అక్కడ ఐటమ్స్ ఎలా ఉన్నాయో చూద్దామా మరి. సో ఫైనలీ నేనైతే మాల్లోకి ఎంటర్ అయిపోయాను. చూస్తున్నారు కదా, చాలా ఎంటీగా ఉంది. నాకైతే నార్మల్ వీక్ డేస్లో వస్తే ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంది. సో కొంచెం లోపలికి వెళ్తుంటే కొంచెం క్రౌడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ షాపింగ్ చేసే ముందు నేను ఒకసారి మీకు మాల్ అంతా ఎలా ఉంది అని ఒక రౌండ్ వేసి చూపిస్తాను. చూసారు కదా, ఇదైతే వెస్ట్ ఫీల్డ్ ఓక్ రిడ్జ్ మాల్ అనమాట. సో ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైనా యూఎస్లో ఉన్న వాళ్ళు చూస్తుంటే కనుక హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. సో ఫస్ట్ నేనైతే మేసిస్లోకి వెళ్తున్నాను. ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా చెప్పాను కదా, నాకు మేసిస్ స్టోర్ అంటే చాలా ఇష్టం. మేసిస్ స్టోర్లో సేల్ బాగుంటుంది. సో ఫస్ట్ వచ్చేసి నేను పర్ఫ్యూమ్స్ చూస్తున్నాను. ఎందుకంటే మనకి బ్లాక్ ఫ్రైడే అప్పుడు పర్ఫ్యూమ్స్ మీద సూపర్ ఆఫర్ ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ మనకి 50% ఆఫ్ వస్తుంది. సో అందుకనే నేను ఇట్లాంటి టైంలోనే పర్ఫ్యూమ్స్ ఎక్కువ పర్చేస్ చేయడానికి ఇష్టపడతాను. అంటే నార్మల్ మిడ్ రేంజెసే కాదండి, హై ఎండ్స్ లైక్ బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకి షనల్, గూచి అవి కూడా ఈవెన్ మనకి 50% ఆఫ్తో వస్తాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వైఎస్ఎల్ పర్ఫ్యూమ్ అనమాట. దీని మీద కూడా మనకి 50% ఆఫ్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు పర్చేస్ పర్ఫ్యూమ్స్ అని చెప్పి నేను ఈ టైంలోనే పర్చేస్ చేస్తూ ఉంటాను. సో ఇది ఎలా ఉంటుందంటే, బ్లాక్ ఫ్రైడే డీల్ సేల్ అనేది మీరు షాప్లోకి వెళ్ళి ఇది కావాలి కొనుక్కొని వచ్చేద్దాము అంటే కష్టం. సో వీ హ్యావ్ టు బీ పేషెంట్ అనమాట. సో మొత్తం నీట్గా చెక్ చేసి పర్చేస్ చేసుకొచ్చుకోవాలి. సో నెక్స్ట్ నేను ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాను. యాక్చువల్లీ నేను హ్యాండ్ బ్యాగ్ పర్చేస్ చేద్దాం అనుకున్నా, బట్ దివ్య ఉండి నువ్వు ఇంకొకసారి హ్యాండ్ బ్యాగ్ పర్చేస్ చేస్తే ఇంట్లోకి కూడా రానిను అని చెప్పింది. బికాజ్ ఐ హ్యావ్ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్. మీరు కనుక నా కలెక్షన్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ చూడాలి అనుకుంటే లెట్ మీ నో, నేను సెపరేట్ వీడియో చేస్తాను. సో ఒకసారి ఇప్పుడు నేను మీకు ఒక శాంపుల్ ఆఫర్ చూపిస్తాను, అసలు ఆఫర్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఇది వచ్చేసి మార్క్ జేకబ్స్ బ్యాగ్ కదా. సో యూజువలీ దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ $350 ఉంది, బట్ సేల్లో ఇది మనకి $159కే వస్తుంది. సో హాఫ్ ప్రైస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఆల్డో షాపింగ్కి వెళ్తున్నాను. ఆల్డోలో షూస్ బాగుంటాయి. నాకు ఆల్డోలో హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి, బట్ నాకు హ్యాండ్ బ్యాగ్స్ కన్నా ఐ ప్రిఫర్ షూస్ క్వాలిటీ బాగుంటుంది అనమాట. బట్ నాకు సేల్ వీటి మీద అంతగా ఏం అనిపించలేదు, ఎందుకంటే అన్నిటికన్నా హీల్స్ మీదే మనకి సేల్ ఉందన్నమాట. అసలు ఆ హీల్ సైజ్ చూసారా ఎంత ఉందో, అన్నిటికీ అంత హీల్ ఉన్న వాటికే మనకి సేల్ ఉంది. నేను అంత హీల్ వేసుకుంటే నన్ను ఇంకా ఫొటోస్లో లాస్ట్ పడేస్తారు. సో అందుకని నేను చెప్పులు తీసుకోలేదు. ఇది వచ్చేసి యాపిల్ స్టోర్ ముందు లైన్ ఉంది, చాలా పెద్ద లైన్ ఉంది, చూస్తున్నారు కదా. నేను యాక్చువల్లీ మ్యాక్బుక్ ప్రో పర్చేస్ చేద్దామని అనుకున్నాను, బట్ నేను అపాయింట్మెంట్ నెక్స్ట్ డేకి తీసుకున్నాను. సో అది కూడా వ్లాగ్ షూట్ చేశాను. సో స్టే ట్యూన్డ్. సో మేమైతే ఇప్పుడే ఒక స్టోర్ నుంచి బయటకు వచ్చానమాట. సో ఈ స్టోర్లో వచ్చేసి నేను ఫ్యూ ఇయర్ రింగ్స్ పర్చేస్ చేశాను. 3 or 4 ఇయర్ రింగ్స్ పర్చేస్ చేశాను. మంచి ఆఫర్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కార్డిగన్ కొనుక్కున్నాను. సూపర్ ఉంది కార్డిగన్ అండ్ మంచి ప్రైస్లో వచ్చింది అనమాట. యూ విల్ బి షాక్, నేను ఆ ప్రైస్ చెప్తే జస్ట్ $4కి నాకు కార్డిగన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చైర్ పర్చేస్ చేసాము. రివాల్వింగ్ చైర్ ఉంటుంది కదా, ఆఫీస్ చైర్ లాగా. సో అదొకటి పర్చేస్ చేసాము. ఈ మాల్లో అయితే అంతకుమించి ఇంకేం కొనలేదు. సో ఇప్పుడైతే నేను మా ఇంటికి వెళ్తున్నాను. ఎందుకు ఇంటికి వెళ్తానంటే నా దగ్గర కొన్ని గిఫ్ట్ కార్డ్స్ అండ్ కొన్ని కూపాన్స్ ఉన్నాయన్నమాట. సో అవి ఉంటే ఇంకా ఎక్కువ షాపింగ్ చేయొచ్చు కదా అనిపించింది. అందుకనే ఇంటికి వెళ్ళేసి ఒకసారి ఆ గిఫ్ట్ కార్డ్స్ అండ్ కూపాన్స్ తెచ్చుకుందాము అనుకుంటున్నాను.
సో నెక్స్ట్ మాల్కి వెళ్ళే దారిలో మనకి బెస్ట్ బై వస్తుంది. సో బెస్ట్ బైలో మనం హోమ్ పాడ్ మినీ కానీ ఇంకేమైనా ఐటమ్స్ దొరుకుతాయి ఏమైనా పర్చేస్ చేద్దాము అని చెప్పి వెళ్దాం అనుకున్నా. బట్ ఓ మై గాడ్, ఆ లైన్ చూసిన తర్వాత ఐ కాంట్ గో ఇన్సైడ్ అనిపించింది. ఎందుకంటే హ్యూజ్ లైన్, టైం వేస్ట్ అయిపోతుంది. దీని బదులు మనం మాల్కి వెళ్ళటం సింపుల్ ఏమో అనిపించింది. నేను మన ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా బెస్ట్ బై అని చెప్తూనే ఉన్నాను. అసలు బెస్ట్ బై అంటే ఏంటి అనేది నేను సెపరేట్ వీడియో చేశాను. సో ఇట్ ఈస్ లైక్ ఏ కంప్లీట్ ఎలక్ట్రానిక్ స్టోర్. సో ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇది వచ్చేసి గ్రేట్ మాల్ అనమాట. లైన్ చూసారా, లోపలికి మాల్లోకి ఎంటర్ అవ్వడానికి ఎంత పెద్ద లైన్ ఉందో. నేను దిగట్లేదమ్మా కారు, మీరు వెళ్ళరండి ఎవరైనా వెళ్తే. ఓయ్ ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? ఇది చూసారా, జనాలు చూసారా? ఓ మై గాడ్, సీరియస్లీ. సో గ్రేట్ మాల్ ఎలా ఉంటుంది అంటే ఒక సర్కిల్లా ఉంటుంది అనమాట. మనకి లోపల మాల్కి ఎంటర్ అవ్వడానికి చాలా వేస్ ఉంటాయి. సో నేను ఒక్కొక్క వే చూస్తున్నాను ఏదైనా ఎంటీగా ఉంటే ఎంటర్ అవుదామా అని. బట్ అన్ఫార్చునేట్లీ ప్రతి ఒక్క ఎంట్రన్స్ దగ్గర ఫుల్ లైన్స్ ఉన్నాయి అన్నమాట. సో ఫైనలీ వీ ఫౌండ్ అన్ ఎంట్రన్స్. ఎంటీగా ఉన్న ఎంట్రన్స్, ఎంటీగా ఏం లేదు బట్ వీ కెన్ మేనేజ్ అనిపించింది. సో ఇప్పుడు టాస్క్ ఏంటి అంటే కార్ పార్కింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. హియర్ యూ గో. అది పార్కింగ్ కాదంట. A few moments later. సో ఫైనల్లీ పార్కింగ్ దొరికింది, లెట్స్ గో ఇన్. నాకైతే ఇప్పుడు ఓ మై గాడ్ నాకేం కొనబుద్ధి కూడా కావట్లేదు అంత పెద్ద లైన్లు చూసిన తర్వాత. ఈ మాల్లో ఖచ్చితంగా గ్యాప్ స్టోర్ ఉంటుంది, గ్యాప్ హుడీ కొనుక్కోవాలి. లెట్స్ సీ గ్యాప్ లైన్ ఎంత ఉంటుందో. అండ్ హియర్ యూ గో మై మాస్క్. సో లెట్స్ గో. మా ఫ్రెండ్స్కి ఇంకా పార్కింగ్ దొరకలా, ఇక్కడిక్కడే తిరుగుతున్నా. ఈ మాల్లో మనం చూడొచ్చు థ్యాంక్స్ గివింగ్ అప్పుడు ఎలా ఉంటుందో. యూజువల్లీ నార్మల్గా కోవిడ్ లేనప్పుడు అయితే ఇంత స్పేషియస్గా కూడా ఉండదు, ఇంకా ఫుల్ కాంపాక్ట్గా కంజెస్టెడ్గా ఉంటుంది. అట్లీస్ట్ ఇప్పుడు మనం నడవగలుగుతున్నాము. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ కోవిడ్. అదే కోవిడ్ లేకపోతే కనుక ఇంకా అసలు ఒకరినొకరు తోసుకుంటూ వెళ్ళడమే, అంత రష్గా ఉంటాయి అన్నమాట. సో ఈవెన్ కోవిడ్ టైమ్స్లోనే ఇలా ఉంది అంటే నార్మల్ టైంలో ఎలా ఉంటుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను నేను. సో నేను చెప్పాను కదా, ఇప్పుడు కూడా నేను ఒకసారి మీకు మాల్ అంతా ఒక రౌండ్ వేసి చూపిస్తాను. ఫస్ట్ ఎందుకు నేను ఇలా మాల్ అంతా రౌండ్ వేస్తాను అంటే నేను చూస్తాను అనమాట అసలు ఏమేమి స్టోర్స్ ఉన్నాయి, ఏ స్టోర్ దగ్గర లైన్లు తక్కువ ఉన్నాయి అని. సో ఇలా మీరు వెళ్తున్నప్పుడు ఏ స్టోర్ దగ్గర అయితే ఎక్కువ లైన్ ఉందో కీప్ ఇన్ మైండ్ ఆ స్టోర్లో మనకు ఆఫర్లు ఎక్కువ ఉన్నట్టు అనమాట. అందుకని సో అలా ఫస్ట్ అన్నీ చూసుకొని దాని తర్వాత నేను ఏ స్టోర్లోకి వెళ్ళాలి, ఏమేమి పర్చేస్ చేయాలి అనేది ఒక అనలైజింగ్ వస్తాను అనమాట. సో ఫస్ట్ అలా వెళ్తున్నాను కదా, మీకు కూడా ఒకసారి స్టోర్ అంతా చూపిస్తాను. సో ఇందాక మనం వెళ్ళిన మాల్తో కంపేర్ చేసుకుంటే దిస్ ఈజ్ లైక్ ద హ్యూజ్ మాల్, చాలా పెద్దగా ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు గ్యాప్ లైన్లో నుంచున్నాను, గ్యాప్ స్టోర్లోకి వెళ్దాము అని. సో నాకు లైన్లో నుంచి గ్యాప్ స్టోర్ లోపలికి వెళ్ళడానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ 35 minutes. సో నేను మీకు కూడా టైం ల్యాప్స్ పెట్టి చూపిస్తున్నాను. సో నేనైతే ఇప్పుడు దీంట్లో ఒక జాకెట్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ ఫైండ్ ఇట్ అవుట్. సో చూసారు కదా, ప్రీవియస్గా అయితే నాకు ఈ గ్రే కలర్ హుడీ ఉండేది. సో నాకు అదే హుడీ కావాలి, నేను గ్యాప్లోనే హుడీ పర్చేస్ చేయాలి అనే పంతంతో వచ్చాను లోపలికి. అండ్ ఐ బాట్ లైక్ పింక్ షేడ్. సో ఇప్పుడు బిల్లింగ్ లైన్లో అనమాట, చూద్దాం బిల్లింగ్ లైన్ ఎంత టైం పడుతుందో. బిల్లింగ్ లైన్ కూడా బయట మనం స్టోర్ లోపలికి రావడానికి ఉన్న లైన్ కన్నా డబల్ ఉంది. I think it is going to take minimum 45 minutes. సో యాక్చువల్లీ నాకు ఈ ఇయర్ ఎందుకో అంత సేల్ అనిపించలేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేసిస్లో నాకు ఒక్కొక్క షర్ట్ $1 వచ్చింది. సో అసలు నేను సో మెనీ షర్ట్స్ పర్చేస్ చేశాను. ఆ పిక్చర్ ఉందనమాట, ఆ పిక్చర్ నేను ఈ వీడియో ఎండ్లో లింక్ చేస్తాను, చెక్ చేయండి. మా ఫ్రెండ్స్ అయితే ఏంటి అవన్నీ ఏం చేసుకుంటావు అని అడిగారు. సో మొత్తం అదొక కుప్పలా తయారు చేసుకున్నాను అనమాట, సో మెనీ షర్ట్స్. సో నెక్స్ట్ ఇప్పుడు నేను మినిసోలోకి వెళ్తున్నాను. సో మనకి ఇండియాలో కూడా ఉంది మినిసో స్టోర్. సో ఎగ్జాక్ట్లీ ఏ మాల్లో ఉందో నాకు ఐడియా లేదు, బట్ హైదరాబాద్, బెంగళూరు
బెంగళూరులో అయితే మనకి మినిసో ఉంటుంది. సో మినిసో వచ్చేసి జపనీస్ వాళ్ళ బ్రాండ్ అనమాట. లైక్ మనకి చైనా బజార్ ఎలాగో అలాగ ఉంటుంది. బట్ చైనా బజార్తో కంపేర్ చేసుకుంటే ప్రోడక్ట్స్ అనేవి మనకి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. సో నేను ఇక్కడికి రాగానే టంబ్లర్స్ అండ్ అలానే కాఫీ మగ్స్ చూస్తున్నాను. నాకు కొంచెం కాఫీ మగ్స్ అంటే ఇష్టం. సో ఐ హ్యావ్ ఎ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ కాఫీ మగ్స్ ఆల్సో, అందుకనే చూస్తున్నాను అనమాట. లైక్ ఇది వచ్చేసి $3 to $4 ఉంది అండ్ దాని మీద 50% ఆఫ్ ఇస్తున్నాడు. సో వై నాట్ అని చెప్పి చూస్తున్నా. సో చూస్తున్నారు కదా, బ్యాట్మెన్, ఐరన్ మ్యాన్, క్యాప్టెన్ అమెరికా ఇలాంటివి డిఫరెంట్ మగ్స్ ఉన్నాయన్నమాట. సో ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది, మా పని కూడా అయిపోయింది. ఐఎమ్ సో టయర్డ్. మాల్ మొత్తం 3 రౌండ్లు అయిపించారు నాతో. ఒక షర్ట్ అనుకుంటూ కొనింది లేదు పెట్టింది లేదు. సో తిరిగి ఐఎమ్ సో టైర్డ్. ఫ్యూ షర్ట్స్ తీసుకుందాం అనుకున్నా బట్ ఐ డోంట్ నో, నాకు నచ్చలేదు టు బి ఫ్రాంక్. ఈసారి అసలు డ్రెస్సెస్ మీద ఆఫర్స్ అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ప్రీవియస్గా చూస్తే మనకి బ్లాక్ ఫ్రైడే అంటే కనీసం కొంచెం ఆఫర్గా అనిపించేది. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను, రేపు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, దాని గురించి ప్లానింగ్లో ఉన్నాం అనమాట, వాట్ టు డూ అనేది. సో కేక్ తీసుకోవాలా వెళ్ళాలా ఏంటి అని ఆలోచిస్తున్నాము. ఇవాళ నైట్కి వెళ్ళాలా లేకపోతే రేపు వెళ్ళాలా అని. సో వీఆర్ ప్లానింగ్ ఆల్ దిస్. సో నేనేంటో కెమెరా తప్ప మొత్తం చూసి మాట్లాడుతున్నా, ఎందుకంటే కార్లు వెళ్తూ ఉన్నాయి, మా కార్ని ఎవరైనా గుద్దుతారేమో అని. సో బయటకే చూస్తూ మాట్లాడుతున్నాను. సో యా, దట్ ఈస్ షాపింగ్. అండ్ చాలా స్ట్రిక్ట్గా ఉంది షాపింగ్ అంతా. సో ఇట్ వాజ్ లైక్ సో స్ట్రిక్ట్. అందరూ చాలా నీట్గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నడిచారు. అండ్ కాప్స్ కూడా ఫుల్ ప్రొటెక్షన్ తీసుకున్నారనమాట. నేను ఎప్పుడు ఈ మాల్లో కాప్స్ని చూడలేదు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను కాప్స్ని కూడా చూస్తున్నాను. సో దట్ ఈస్ ద స్టోరీ. సో లెట్స్ గో హోమ్. నేను ఇంటికి వెళ్ళాక ఏం పర్చేస్ చేశానో చూపిస్తాను. సో ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది. ఐఎమ్ బ్యాక్ హోమ్ అండ్ ఫ్రెష్ అప్ అయిపోయాను, ఎందుకంటే బయట తిరిగి వచ్చాము కదా. సో మీరు కూడా బయటికి వెళ్ళి ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయిపోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను పర్చేస్ చేసిన ఐటమ్స్ ఒకసారి చూపిస్తాను. నేనైతే ఎక్కువ పర్చేస్ చేయలేదు, ఓన్లీ ఫ్యూ ఐటమ్స్. అన్నీ ఈ బ్యాగ్లోనే పెట్టాము, ఎందుకంటే బిల్లింగ్ ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క స్టోర్లో బిల్లింగ్ వేయించాము అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత ఎవరేం వాళ్ళం ఒక బ్యాగ్లో వేసేసుకున్నాము. సో దీస్ ఆర్ ఆల్ మై ఐటమ్స్. సో నాకు ఈ ఇయర్ రింగ్స్ బాగా నచ్చినాయి, ఎందుకంటే లైక్ పింక్ షేడ్ వచ్చింది కదా, ఎప్పుడైనా లైక్ ఇండియన్ వేర్ వేసుకున్నప్పుడు బాగుంటాయిలే అని చెప్పి పర్చేస్ చేశాను. సో దీని మీద అయితే ప్రైస్ $9 అని ఉంది, బట్ నాకైతే ఇవి $2కే వచ్చాయి. సో ఇయర్ రింగ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇయర్ రింగ్స్ స్నో ఫ్లేక్స్ లాగా ఉన్నాయి. సో డిజైన్ బాగుంది కదా అని చెప్పి పర్చేస్ చేశాను. ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి అనమాట. సో దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. కొంచెం పెద్దగా అవుతాయి, బట్ ఎప్పుడైనా ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడు అయితే కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ ఉంటే లుక్ బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. సో ఇలా ఉంటాయి. సో ఇవి వచ్చేసి ఇంకొక ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇవి పర్చేస్ చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి ఆ గ్రే కలర్. సో ఎందుకంటే లాస్ట్ టైం ఒక గ్రే కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు నాకు గ్రే కలర్ ఇయర్ రింగ్స్ లేవు. సో అందుకని ఎటు ఆఫర్లో ఉంది, చూడడానికి కూడా వెరైటీగా ఉన్నాయిలే అని చెప్పి పర్చేస్ చేశాను. సో జ్యువెలరీ ఐటమ్స్ అయితే అంతే, ఇంకా నేను ఇంకేం పర్చేస్ చేయలేదు. యూజువల్లీ ఎప్పుడు లైక్ చైన్స్ కానీ హ్యాండ్ రింగ్స్ కానీ పర్చేస్ చేస్తూ ఉంటా, బట్ ఇప్పటికే ఐ హ్యావ్ సో మచ్, సో అందుకనే కొనలేదు. సో నెక్స్ట్ అయితే షర్ట్స్ చూపిస్తాను. సో ప్లెయిన్ షర్ట్ అనమాట, నైట్ టైం వేసుకోవడానికి బాగుంటుంది లైక్ ఇంట్లో ఉన్నప్పుడు అని చెప్పి తీసుకున్నా. సో దిస్ ఈస్ ఫ్రమ్ ఏరోపోజల్. సో ఇవి 3 షర్ట్స్ వచ్చేసి నాకు $12 పడింది. సో ఇంకొక షర్ట్ ఏరోపోజల్, నాకు ఇది బాగా నచ్చింది. మనం ఇంట్లోనూ వేసుకోవచ్చు, బయటికి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చులే అని. సో దీని మీద అయితే ఏరో అని రాసుంది. సో ఏరోపోజల్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బేబీ పింక్ కలర్. సో అండ్ ఇంకోటి వచ్చేసి ఇది ఓల్డ్ నావీలో తీసుకున్నాను, ప్లెయిన్ ఎల్లో షర్ట్. నాకు ఎందుకో ఓల్డ్ నావీలో ఎల్లో కలర్స్ బాగా నచ్చుతాయి. మస్టర్డ్ ఎల్లో అండ్ బ్రైట్ ఎల్లో షేడ్స్లో వస్తుంది అండ్ క్లాత్ కూడా సూపర్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి నాకు అరౌండ్ $3 పడింది. సో ఇంక ఇవి అయితే నైట్ వేర్. ఇంకా డే వేర్కి ఒక 2 స్వెటర్స్ తీసుకున్నాను అండ్ ఒక కార్డిగన్ తీసుకున్నాను. లెట్ మీ షో యూ. సో ఈ కలర్స్ అనమాట, పేస్టల్ కలర్స్లో బాగుంటుందిలే, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో అని చెప్పి తీసుకున్నాను. సో ఇట్ ఈస్ లైక్ మనకి ఓవర్ కోట్ లాగా వేసుకోవచ్చు. సో యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ $30 అనమాట,
బట్ నేను చెప్పాను కదా నాకు $4కే వచ్చింది అని. కొంచెం ఓపిక పెట్టి ఎతకాలి, ఎతికితే మనకి దొరుకుతాయి అనమాట. సేల్లో నేను చూడలేదు, నార్మల్ మనకి సేల్ సపరేట్గా ఉంటుంది అండ్ నార్మల్ ఐటమ్స్ సపరేట్ ఉంటాయి అనమాట. సో నేను నార్మల్ ఐటమ్స్లోనే ఎతికితే నాకు ఇలాంటి ఆఫర్స్ దొరికినాయి. ఇంకా సేల్ ఐటమ్స్లో ఎతికితే ఇంకా ఆఫర్స్ ఎలా ఉంటాయో యూ కెన్ ఇమాజిన్. సో ఫైనల్లీ మై ఫేవరెట్ హుడీ, గ్యాప్ హుడీ. ఎన్ని హుడీస్ ఉన్నా ఈ గ్యాప్లో ఉన్న కంఫర్టే డిఫరెంట్, చాలా స్మూత్గా ఉంటుంది అండ్ చలి కూడా ఆపుతుంది. సో ఎప్పుడైనా ఈవినింగ్ విండీగా ఉన్నప్పుడు వాక్ వెళ్ళాలి అంటే కనుక పర్ఫెక్ట్. లైక్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేయాలి అనుకుంటే కనుక బాగుంటుంది, ఎందుకంటే మనం ప్రైస్ ఎంత పెడుతున్నామో వర్త్ ద మనీ అనమాట. సో ఎవరైనా సరే ఏదైనా మంచి హుడీ కొనుక్కోవాలి అంటే ఐ సజెస్ట్ యూ గ్యాప్. చాలామంది అబ్బా గ్యాప్ చీప్ అంటారు, ఐ డోంట్ కేర్, నాకు చాలా ఇష్టం గ్యాప్. సో నాకు ఈ కలర్ లేదు, ప్రీవియస్గా చెప్పాను కదా గ్రే కలర్ ఉండేది అనమాట. యాక్చువల్లీ ఇండియా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను, బట్ రిటర్న్ వస్తున్నప్పుడు వెయిట్ సరిపోక ఇండియాలోనే వదిలేసి వచ్చేసాను ఆ హుడీ. సో అందుకనే పర్చేస్ చేసుకున్నా గ్యాప్ హుడీ. సో యాక్చువల్లీ గ్యాప్ హుడీ నార్మల్గా మనం పర్చేస్ చేస్తే $47 అవుతుంది, బట్ నాకు సేల్లో ఇది జస్ట్ $20కే వచ్చింది. గుడ్ డీల్ అని చెప్పి తీసుకున్నా. సో ఇంకొక 2 షర్ట్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, లెట్ మీ గో అండ్ గెట్ దెమ్. ఓకే, ఐఎమ్ బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి నియాన్ గ్రీన్ స్వెటర్. నాకు బేసికలీ స్వెటర్స్ చాలా ఇష్టం. నాకు గ్రీన్ కలర్స్ తక్కువ, సో అందుకే నేను గ్రీన్ కలర్ పర్చేస్ చేశాను. సో గ్రీన్ కలర్ నాకు ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ దీని ప్రైస్ వచ్చేసి $10 పడింది. యూజువల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ $35. సో సేమ్ స్టోర్ సేమ్ స్వెటర్స్ మీద ఆఫర్స్ చాలా ఉన్నాయి అనమాట, అందుకనే 2 స్వెటర్స్ తీసుకున్నాను. ఒకటేమో గ్రీన్ షేడ్స్, ఇంకోటేమో రెడ్ షేడ్స్లో. దిస్ ఇస్ దాని స్వెటర్ చెప్పాను కదా రెడ్ షేడ్స్లో తీసుకున్నానని. సో రెడ్, మెరూన్, పింక్ షేడ్స్ మ్యాచ్లో ఉందన్నమాట. సో ఇది కూడా మనకి ఫొటోస్లో కానీ ఎప్పుడైనా ఎక్కడైనా బయటకు వేసుకెళ్ళినప్పుడు కానీ బ్రైట్గా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. సో చూసారు కదా, ఇదైతే షాపింగ్. ఇంతకు మించి నేనైతే ఏం కొనలేదు. అండ్ వీటితో పాటుగా ఒక రివాల్వింగ్ చైర్ పర్చేస్ చేశాను, అంటే మనం ఆఫీస్ డెస్క్ దగ్గర యూజ్ చేస్తాం కదా, సో ఆ చైర్. సో చూసారు కదండి, ఇదైతే బ్లాక్ ఫ్రైడే షాపింగ్. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పీస్. మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.